ఈ పొందూరు గ్రామంలో పల్లె నిద్ర చేయడం జరిగింది. మనం సమస్యలు పరిష్కరించే దిశగా మన పల్లె నిద్ర అనేది ప్రతి వారం కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా రాత్రి ఈ పొందూరు రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరుగుతుందనేది ఒకటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనేది దాని మీద మనము రాత్రి ప్రజలతో అడిగి వాళ్ళతో సమావేశమైనప్పుడు వాళ్ళు మా దృష్టికి కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఏంటంటే అంగన్వాడీ సెంటరు అండ్ అక్కడ ఉన్నటువంటి స్కూల్, దాంతోపాటు ఇక్కడ వాటర్ స్కీమ్ మీద ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల గురించి, తర్వాత ఇక్కడ కాజ్వే ఒకటి అడిగారు. బికాజ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు 3 మండల్స్ కనెక్ట్ అవుతుంది కాబట్టి అది ఇంపార్టెంట్ వే అన్నారు. ఇరిగేషన్ సంబంధించిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, అందులో కొన్ని మోటార్స్ డిస్టర్బ్ అయినాయి, ఒకటే పనిచేస్తుందన్న రాత్రి మన దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఏవైతే సమస్యలు తీసుకుని వచ్చారో వాటన్నింటిని కూడా మార్నింగ్ మనం ప్రజలతో కలిపి ఒకసారి విజిట్ చేయడం జరిగింది. సో ఫిజికల్గా విజిట్ చేసినప్పుడు దాని మీద కంప్లీట్ అవగాహనతో పాటు ఏం చేయాలనే ఒక ఆలోచన వస్తుంది. సో అందుకోసమే ఇవన్నీ కూడా చూడటం జరిగింది. అదేవిధంగా మనకి జరుగుతున్నటువంటి నరేగా వర్క్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది. ఏదైతే ఫైనాన్షియల్ ఉందో ఫైనాన్షియల్ అన్నిటికీ కూడా కన్వర్జెన్స్లో ఎక్కడైనా ఫండ్స్ ఉంటే కనుక దాన్ని డౌటైల్ చేసి అవన్నీ కూడా అడ్రస్ చేయడం, లేదు ఎక్కువ ఫైనాన్స్ ఇష్యూ ఉంటే కనుక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, నాన్ ఫైనాన్షియల్ ఉంటే కనుక ఇమీడియట్గా అడ్రస్ చేయమని చెప్పేసి మనకి అధికారులకు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరుపై వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన కూడా మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైనప్పటికీ కూడా ప్రజలకి ప్రభుత్వం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకి దగ్గరలో ఉంటుందనే ఒక చేయాలనే ఉద్దేశంతో ఈ పల్లె నిద్ర కార్యక్రమం పెట్టాం కాబట్టి ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని వారి సమస్యలు మా దృష్టికి తీసుకురావడంతో పాటు సొల్యూషన్స్ కూడా చెప్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే ఈ పని చేస్తే మాకు సొల్యూషన్ వస్తుందనేది కూడా వాళ్ళు చెప్పడం వల్ల సో దాని దిశగా కూడా మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.